తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి డిసెంబర్ 9వ తారీఖు నాటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది. ఈ 9వ తారీఖులో 7, 8, 9 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ప్రజాస్వామికంగా నియంత్రితంగా కొనసాగింది. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అనే పేరు మీద అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సంవత్సర కాలంలో అదే అప్రజాస్వామిక పద్ధతుల్ని, అదే నియంతృత్వ పోకడల్ని పాటిస్తూ ఉంది. ప్రజా ఉద్యమాల మీద ఆంక్షలు పెడుతుంది. ఇందర్బాగ్ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు ధర్నాలు చేయకుండా ఆంక్షలు పెట్టింది. ముఖ్యమంత్రి గారు పర్యటన చేసేటువంటి సందర్భాల్లో జిల్లాల్లో వామపక్ష నాయకుల్ని, ఉద్యమకారుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఒక్క ఫ్రీ బస్సు మినహాయించి ఏ హామీని కూడా అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అందరికీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కూలీలకి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకి ఎక్కడైతే ఉపాధి హామీ పథకం అమలవుతుందో దాన్ని పట్టణాలకి వర్తింపజేయాలని డిమాండ్ని పెడచోర పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఇంటి స్థలాలు ఆక్రమిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, చదువుకునేటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి చదువు అందించే పరిస్థితి లేదు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తానికి కోసం చర్యలు తీసుకుంటున్నారు. స్కీమ్ వర్కర్లని గుర్తించడం లేదు. ఇట్లా చూసినప్పుడు రైతులు, కార్మికులు, ప్రజలు వీరు తరగతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయకుండా జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేశారో 6 గ్యారెంటీలతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కులకి వేతనాల పెంపు, గ్రామ పంచాయతీ కార్మికులకి బడ్జెట్ విడుదల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ రెగ్యులరైజేషన్తో పాటు వివిధ రకాల తరగతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాని కోసం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ముందుకు రావాలి, అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఏడాది కాలన పూర్తి అయిపోయేటువంటి లోపు ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని సమీకరించి కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సమావేశం నిర్ణయించింది. ప్రజలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ చేపట్టేటువంటి పోరాటాలకి అండగా ఉండాలి. సిపిఎం పార్టీని బలోపేతం చేసేదానికి మీరందరూ చైతన్యం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.